ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, చాలాసార్లు ఈ రెండింటి మధ్యలో వైపరీత్యం, వాగ్వాదం, ఘర్షణ రెండు. దేవుడు ప్రణాళిక ఏదైనా నీ జీవితంలో తీసేస్తే, ఫెయిల్ చేస్తే, తొలగిచ్చేస్తే, అలా జరగకపోతే బాగుండనేది నీ ప్రణాళిక. కానీ మన జీవితంలో ఏది జరగాలన్నా మన ప్రణాళిక బట్టి ఏది జరగదండి. జరుగుతుందని అనుకుంటే నీ భ్రమ అది. నీ జీవితంలో తల వెంట్రుక రాలాలన్నా, ఒక పక్షి రాలి కింద పడాలన్నా సరే, దేవుని ఆజ్ఞ లేకుండా ఏది జరగదు. దాన్ని మనం ఏమంటాం తెలుసా అండి? సావరెన్ విల్ ఆఫ్ గాడ్ అంటాం. సార్వభౌమ దేవుని చిత్తం అంటాం. ఇప్పుడు ఇక్కడ సార్వభౌమ దేవుని చిత్తంలో, దేవుని ప్రణాళికలో సమూయేలు జీవితంలో ఎవరు ఉండాలని దేవుడు ఆశించాడు? దావీదు ఉండాలని ఆశించాడు. కానీ ఇక్కడ సమూయేలు ఎవరి కొరకు ఏడుస్తున్నాడు? సౌలు కొరకు ఏడుస్తున్నాడు. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. దేవుని చిత్తంలో దేవుడు ప్లాన్ బి కలిగి ఉంటే, ప్లాన్ ఏనే కావాలని ఆశపడుతున్నావు అంటే అర్థం ఏంటంటే, దేవుని ప్రణాళిక నువ్వు నమ్మట్లే. కానీ దేవుడు ముందే చెప్పాడు, దేవుని ప్రణాళిక ఎట్లాంటిది అంటండి? ఆయన నా హృదయానుసారుడుగా ఉంటాడు. రెండవది, అతడు నీకంటే ఉత్తముడు. ఇట్స్ అ బెటర్ ప్లాన్ దెన్ వాట్ యూ హ్యావ్ గాన్ త్రూ. నువ్వు గతంలో గాయపడిన దానికంటే మంచి ప్రణాళిక, ఉన్నతమైనది, ఉత్తమమైన ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. నువ్వు నమ్మితే గతాన్ని విడిచిపెట్టడానికి నీకేమవుతుంది? సులభం అవుతుంది. నూతన ప్రణాళిక శ్రేష్టమైనది, మంచిది, దానికంటే ఉత్తమమైనదని నువ్వు ఇంకా నమ్మలేకపోతున్నావు, కాబట్టే విడిచిపెట్టలేకపోతున్నావు. Download ShareChat.